రీసెంట్గా బెంగళూరులో ఒక దారుణమైన సంఘటన అయితే చోటు చేసుకుంది. అది అందరికీ తెలిసిందే. అదే బెంగళూరులోని మహాలక్ష్మి అనే అమ్మాయిని చాలా దారుణంగా ముక్కలు ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టడం జరిగింది. అసలు ఈ కేసులో ఏం జరిగింది, అసలు ఈ కేసులో జరిగిన ట్విస్టులు ఏమిటి, నేరస్తుడిని ఎలా వెతికారు, నేరస్తుడు ఎలా చనిపోయాడు, అసలు మహాలక్ష్మికి ఈ నేరస్తుడికి మధ్యన జరిగిన సంఘటనలు ఏంటనేది ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ముందుగా మహాలక్ష్మి సైడ్ నుంచి అయితే మాట్లాడుకుందాం. ఈ అమ్మాయి అయితే నేపాల్కి చెందిన యువతి. ఆ నేపాల్లోని నీలమంగళ అనే ఊర్లో ఉంటుందన్నమాట. ఈమెకి ఒక అక్క, ఒక మదర్ అయితే ఉన్నారు. ఫాదర్ అయితే ఎక్స్పైర్ అయిపోయారు. అక్కడే ఒక అబ్బాయిని అయితే ప్రేమించి పెళ్లి చేసుకుంది. అతని హిమదాస్ అనే అతను ఈమె కలిపి బెంగళూరు అయితే వచ్చేయడం జరిగింది. సో బెంగళూరు వచ్చాక ఇద్దరు హ్యాపీగానే ఉండేవారు. వీళ్ళకి ఒక పాప కూడా పుట్టింది. సో ముగ్గురు బాగానే ఉండారు. కానీ మహాలక్ష్మి అనే ఆవిడ మాత్రం కొంచెం బయట వేరేగా ప్రవర్తించడం అది భర్తకి నచ్చేది కాదు. చాలాసార్లు అయితే భర్త అయితే వార్న్ చేశాడు. ఈ విషయం ఏం చెప్పట్లేదు. పోలీసులు భర్తని ఎంక్వైరీ చేసినప్పుడు, ఈ హత్య జరిగిన తర్వాత భర్తని ఎంక్వైరీ చేసినప్పుడు పోలీసులకి ఆ భర్త చెప్పిన విషయాలు అన్నమాట. నేనైతే సొంతంగా అయితే ఏం కల్పించి చెప్పట్లేదు. సో ఈమె ప్రవర్తన అయితే నచ్చేది కాదని తన భర్త అయితే చెప్పాడు. అంతేకాదు రీసెంట్గా ఒక అబ్బాయి అయితే రావడం, తన్ని తీసుకువెళ్ళడం, మళ్ళీ నైట్ 10 ఆ టైంకి తనే దింపడం, ఇలాగ చేస్తూ ఉన్న కొన్ని చోట్ల చాలా అభ్యంతరంగా మాట్లాడాలో వినిపించడాలో ఫోన్లో ఇవన్నీ నేను చూశాను. తన్ని వార్న్ కూడా చేశాను. మహాలక్ష్మిని వద్దు, మనకు మంచిగానే వస్తుంది, మంచిగానే బతుకుతున్నాం కదా, మంచిగానే డబ్బు కూడా వస్తుంది, వద్దు ఇలాంటి పనులు చేయొద్దని చెప్పాను. కానీ మహాలక్ష్మి అయితే వినలేదు. సో నాకు అది ఇష్టం లేక నేనైతే నేపాల్ వచ్చేసాను. సో ఈ విషయం తెలిసిన మహాలక్ష్మి వాళ్ళ అమ్మ, అక్క కూడా ఈమెనైతే తిట్టారు. తప్పు, అలా చేయొద్దు, నువ్వు మీ భర్త దగ్గరికి వెళ్ళిపో, నువ్వు ఇలా చేయడం తప్పుగా అని చెప్పినా వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క మాట అయితే మహాలక్ష్మి అయితే వినేది కాదు. సో ఈ విధంగా అయితే ఎప్పుడైతే భర్త అయితే వెళ్ళిపోయాడో ఈ మహాలక్ష్మి అన్న ఆవిడ ఓపెన్గానే తిరగడం మొదలుపెట్టింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, రాయ్ రంజన్ అనమాట. ఈయన సెలూన్ హెయిర్ డ్రెస్సెస్లో పనిచేసే అతను. సో ఈవిడతో ఈయన తిరగడం మొదలు పెట్టారు. ఇదివరకు అయితే వర్క్ చేసి కలిసి తిరిగేవారు. కానీ ఇప్పుడు ఏమైందంటే మహాలక్ష్మి జాబ్ చేయడం కూడా మానేసింది. మొత్తం హెయిర్ డ్రెస్ ఈ రాయ్ రంజన్తోనే ఉండేది అనమాట. పొద్దున్న 9ంటికి వెళ్తే రాత్రి 10 వరకు ఉండేది. ఇంటికాడ పాప ఉండేది. తర్వాత కొన్ని రోజులకి ఏమైందంటే ఈ అమ్మాయి ఏమనుకుందాం మరి, మహాలక్ష్మి ఈ అమ్మాయిని వాళ్ళ భర్త నేపాల్ వెళ్ళి వాళ్ళ భర్తకైతే ఈ పాపనైతే చెప్పేసింది. అప్పుడు చిన్న కేసు కూడా పెట్టిందంట అక్కడ నీలమంగళలో. ఏమనంటే భర్త నన్ను కొడుతున్నాడు, హెరాస్ చేస్తున్నాడు అని కూడా కేసు పెట్టేసి అయితే ఇక్కడికైతే వచ్చేసింది. వచ్చిన కొన్ని రోజులకి తన నుంచి ఏ రెస్పాన్స్ లేదు. సడన్గా అంటే సెప్టెంబర్ 2న ఒక ఇంటి ఓనర్కి పక్కింటి ఇతను మహాలక్ష్మి అనే ఆమె 3 స్టేర్స్ బిల్డింగ్లో పైన పెంట్ హౌస్లో అయితే ఉండేది అనమాట. సో ఆ ఇంటి పక్క నుంచి ఒక వ్యక్తి అయితే కంప్లైంట్ ఇచ్చాడు. మీ ఇంటి పైనుంచి అయితే పెంట్ హౌస్ నుంచి అయితే భారీగా స్మెల్ వస్తుంది, మేము భరించలేకపోతున్నాం, ఒకసారి చూడండి అని పక్క ఇంటి అతను అయితే ఓనర్కి అయితే కంప్లైంట్ ఇవ్వడంతో ఓనర్ ఇతను కలిపి పైకి అయితే వెళ్ళారు. సో పైనుంచి అయితే చాలా దారుణమైన స్మెల్ అయితే రావడంతో ఈ మహాలక్ష్మి వాళ్ళు ఎవరున్నారని ఎంక్వైరీ చేశాడు. అంతలో మహాలక్ష్మి ఇంట్లో జాయిన్ అయినప్పుడు తన మదర్ది, సిస్టర్ది ఆధార్ కార్డ్స్, ఫోన్ నెంబర్స్ అయితే ఇచ్చింది. సో వీళ్ళకైతే మదర్కి అయితే ఫోన్ చేయడంతో మదర్ మీ అమ్మాయి ఎక్కడ ఉందని ఇతను హౌస్ ఓనర్ అయితే అడగడంతో మదర్ అంది, మాకు తెలియదండి, మేము ట్రై చేస్తున్నాం, ఫోన్ అయితే నాట్ రీచబుల్ వస్తుంది, నేపాల్ వెళ్తే తన సిమ్ అయితే మార్చేస్తుంది, నాకు తెలిసి అక్కడికి వెళ్ళిందని మేము అనుకుంటున్నాం. అంటే ఒకసారి మీరు మహాలక్ష్మి ఇంటికి అయితే రండి, ఇక్కడి నుంచి చాలా దారుణమైన స్మెల్ అయితే వస్తుంది, సో మేము అది ఒకసారి మీరు వచ్చి చూడాలంటే ఆ మదర్ అయితే వచ్చింది. మహాలక్ష్మి ఇంటికి అనేది డూప్లికేట్ కీ అనేది ఈ మదర్ దగ్గర కూడా ఉందన్నమాట. సో ఆవిడ ఆ తాళంతోనే ఓపెన్ చేసేటప్పుడు చాలా దారుణమైన స్మెల్లోను, అక్కడ ఏమో రక్తం మడుగులు ఇవన్నీ కనిపించేటప్పటికి ఇంకా ఓనర్ భయం వేసి పోలీసులకి అయితే కంప్లైంట్ ఇచ్చాడు. సో పోలీసులు అయితే వచ్చి చూసేటప్పటికి చాలా స్మెల్ వస్తుంది. సో వెంటనే వాళ్ళైతే విండోస్ అవి ఓపెన్ చేసి 1 అవర్ వరకు లోపలికైతే వెళ్ళలేదు. కొంచెం స్మెల్ తగ్గింది అనుకునేటప్పటికి పోలీసులు అయితే 2 మాస్కులు మరి ధరించి లోపలికైతే వెళ్ళారు. సో వెళ్ళి ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది స్మెల్ అని చూసేటప్పటికి ముందుగా ఫ్రిడ్జ్ డోర్ అయితే ఓపెన్ చేశారు. ఫ్రిడ్జ్ డోర్లో చాలా దారుణమైన సంఘటనలు అయితే కనిపించాయి. ఒక యువతి బాడీని ముక్కలుగా కనిపించాయి అన్నమాట అక్కడ. అంతేకాదు దాని తర్వాత హాల్లో ఇక్కడ అక్కడ కూడా చిందరవందరగా అయితే బాడీ ముక్కలు అయితే కనిపించాయి. వెంటనే ఫారెన్సిక్ వాళ్ళు పిలిపించడం,
వాటిని సేకరించడం క్లూలు అంటే ఆ ఫారెన్సిక్ వాళ్ళు కూడా చేతులు ఎత్తారు. మా వాళ్ళు అయితే కాదు, ఇది శవాలని ఎత్తుకెళ్ళేవారు, తీసుకెళ్ళేవాళ్ళు, మోసేవాళ్ళు వీళ్ళైతేనే మనకు సెట్ అవుతుంది. మేమైతే చేయలేమంటే మళ్ళీ వాళ్ళని రప్పించడం, వాళ్ళ చేత ఫోరెన్సిక్ వాళ్ళు కలిసి క్లూలు సేకరించడం. మొత్తం 57 ముక్కలకి అయితే వచ్చిందన్నమాట. ఫ్రిడ్జ్లో అయితే 39 ముక్కలు, బయట కలిపి మొత్తం 57 ముక్కలు. చాలా దారుణమైన సంఘటన అయితే చోటు చేసుకుంది. అది ఎవరనేది మహాలక్ష్మి అని అర్థమైంది. సో ఎవరు చంపారు అనేది మాత్రం ముందుగా పోలీసులు అయితే వాళ్ళ భర్తని అయితే అనుమానించారు. సో నేపాల్ నుంచి అయితే ఆ భర్తని ఎంక్వైరీ అయితే చేశారు. తను చెప్పడంతో రాయ్ రంజన్ అన్న అతను అయితే బయటకు వచ్చాడు. మొత్తం ముగ్గురిని అయితే సస్పెక్ట్గా వీళ్ళ పోలీసులు అయితే అనుకున్నారు. మొదటిది వాళ్ళ భర్త, 2 రాయ్ రంజన్, 3 తన బట్టల షాప్లో పనిచేసేప్పుడు ఒక వ్యక్తి అయితే పరిచయం అయ్యాడు. ఆ వ్యక్తి కూడా ముగ్గురు సస్పెక్ట్గా పోలీసులు అనుకున్నారు. సో ముందుగా మహాలక్ష్మి భర్తను అయితే ఎంక్వైరీ చేశారు. తనైతే చెప్పాడు ఇలా ఒకరితో ఇల్లీగల్ కనెక్షన్ పెట్టుకుంది, అది నాకు ఇచ్చాకైతే నేను వచ్చేసానని. తర్వాత రాయ్ రంజన్ కోసం చూశారు. రాయ్ రంజన్ తెన అవుచాట్లో చేసేవారు అనమాట. తనకని మహాలక్ష్మి ఎప్పుడు మిస్ అయిందో అప్పుడు రాయ్ రంజన్ కూడా మిస్ అయ్యాడు. అంతేకాదు తను వేరే వాళ్ళతో ఏంటి ఇల్లీగల్ కనెక్షన్ పెట్టుకుంది కదా, తను కూడా వెతికారు. తనకైతే నాకైతే సంబంధం లేదని కనెక్షన్ అయితే పెట్టుకున్నామని అతనే చెప్పాడు. మొత్తానికి కనిపించకుండా పోయింది రాయ్ రంజన్ అనమాట. సో ఆ ఇన్సిడెంట్ జరిగిన కాయించి సో రాయ్ రంజన్ అయితే ఎవరో ఎక్కడోడనైతే ఎంక్వైరీ అయితే చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ జరగక 15 ఈ అమ్మాయి ఫోన్ అయితే ఎప్పుడైతే స్విచ్ ఆఫ్ అయిందో అంటే సెప్టెంబర్ 2 ముందు 15 రోజుల ముందు ఈ అమ్మాయి నైట్ 9 వరకు ఈ ఫోన్ అయితే ఆన్లోనే ఉందన్నమాట. ఎప్పుడైతే ఆఫ్ అయిందో అప్పుడే మర్డర్ జరిగి ఉండొచ్చని పోలీసులు అయితే ఎంక్వైరీ చేశారు అనుకున్నారు. ఆ విధంగానే నైట్ 9:30 ఆ టైం ప్రాంతంలోనే ఈ అమ్మాయి అనేది చనిపోయిందని అర్థమైంది. సూట్ కేసులో తీసుకొచ్చి మరి ముక్కలుగా చేశారంటే అది మామూలు విషయం అయితే కాదు. సో ఇంతకీ కేసు గురించి ఫుల్ దర్యాప్తు కోసం అయితే పోలీసులు అయితే ముమ్మరం చేశారు. కానీ రాయ్ రంజన్ ఎక్కడున్నాడు ఏంటని ఎంక్వైరీ చేస్తూ ఫోన్ ట్రాక్ చేయడం, బెంగాల్లో, గోవాలో ఇలా రకరకాల ప్లేసుల్లో అయితే చూపించడం జరిగింది. సో రాయ్ రంజన్ ఫ్యామిలీ ఎక్కడ ఉందని ఎంక్వైరీ చేస్తే రాయ్ రంజన్ యొక్క తమ్ముడు అయితే దొరకడం జరిగింది. సో తమ్ముడి దగ్గర ఎంక్వైరీ చేయడం మొదలు పెడితే తమ్ముడిని తను ఏమన్నాడంటే సడన్గా నాకైతే సెప్టెంబర్ 2 అయితే ఫోన్ వచ్చి మన అర్జెంట్గా ఇల్లు అయితే ఖాళీ చేసేయాలి అన్నాడు అన్నయ్య. సో ఎందుకని అడిగితే అది తర్వాత చెప్తాను, ఫోన్ అయితే చెప్పలేను అని చెప్పాడు. సాయంత్రం అయితే తర్వాత రోజు అయితే ఇంటికి వచ్చేసాక ఆ రోజు నైట్ అయితే ఇంటికి వచ్చి నేనైతే ఇక్కడ ఉండను, ఇలాగ పోలీసులు ఎదుగుతారు ఎందుకంటే నేను ఇలాగ చంపేశాను, సో ఇక్కడైతే నేను ఉండను, నువ్వు కూడా ఇక్కడ ఇల్లు అయితే ఖాళీ చేసేసి అని చెప్పేసి తనైతే వెళ్ళిపోయాడు. తర్వాత నుంచి అయితే నాకు తెలియదని వాళ్ళ తమ్ముడు అయితే చెప్పాడు. సో ఆ రాయ్ రంజన్ యొక్క ఫోన్ సిగ్నల్స్ అయితే ట్రేస్ చేసుకుని వెళ్ళడం మొదలుపెట్టారు. డిఫరెంట్ లొకేషన్స్ అయితే చూపించేదాన్ని కదా. సో ఆ ప్లేస్లన్నింటిలో వెళ్తాం. మొత్తానికి అయితే ఒరిస్సాలో మాత్రం కాన్స్టెంట్గా అయితే సిగ్నల్ అయితే దొరకడంతో ఇంకా ఒరిస్సా అయితే వెళ్ళారు. ఒరిస్సా ఒక ఊర్లోకి వెళ్ళేటప్పటికి ఆ ఊరు శ్మశానం దగ్గర ఈ ఫోన్ ట్రాకింగ్ సిగ్నల్స్ అనేది దొరికినాయి. సో అక్కడికి వెళ్ళి చూసేటప్పటికి అక్కడ ఉన్న చెట్టుకి అయితే రాయ్ రంజన్ అయితే ఊరు వేసుకుని చనిపోయాడు అనమాట. సో పోలీసులు అందరూ అవ్వక్కయ్యారు, ఏంటిది కేసు ఏం జరిగిందని తెలుసుకునే లోపు ఇతను చనిపోయాడు. సరే తన గురించి కానీ ఏమన్నా కేసు గురించి కానీ ఏమన్నా తెలుస్తుందని తన గురించి కానీ ఎంక్వైరీ చేయడంతో తన డైరీ ఒకటే బయటపడిందని చెప్తున్నారు. నా డైరీలో అయితే నేను ఇలాగా చనిపోతున్నాను, నేను మహాలక్ష్మి కూడా నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంది, నాకైతే నచ్చలేదు కానీ తర్వాత చేసుకుందాం అనుకున్నాను. కానీ ఆటోమేటిక్గా ఈ మహాలక్ష్మి అనే యువత వేరే వ్యక్తితో కూడా క్లోజ్గా ఉండడం అది నాకు భరించలేకపోయాను. సో నా వల్ల కాదనుకుని ఇంకా ఈ అమ్మాయిని ఫస్ట్ నుంచి నాకు అంతగా ఇష్టం లేకపోయినా తను పెళ్లి చేసుకుందాం అనుకుంది. సరే చేసుకుందాం అన్న 50%గానే అనుకున్నాను, కానీ ఈ అమ్మాయి వాళ్ళతో క్లోజ్గా ఉండడం నాకు నచ్చలేదు. అందువల్ల నేను ఈ అమ్మాయిని అయితే చంపేస్తున్నానని చెప్పేసి ఆ డైరీలో అయితే రాసుకున్నట్టయితే పోలీసులు అయితే చెప్తున్నారు. సో ఆ విధంగా అయితే ఈ బెంగళూరు కేసు అనేది క్లోజ్ అయిందనమాట. అంటే ఇక్కడ విషయం ఏంటంటే చనిపోయిన అమ్మాయి ఇల్లీగల్ కేసుల వల్ల చనిపోయింది. ఆ అమ్మాయిని చంపిన అతను కూడా చనిపోవడంతో ఆటోమేటిక్గా కేసు అయితే క్లోజ్ అయిపోయింది అనమాట.